నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా రక్తదానం ఏర్పాటు చేశారంటూ ఈ నేపథ్యంలో కాకినాడ రాజాది స్టేట్ వారి ఆశ్రా ఏర్పాటు చేశారంటూ ఎన్ఎస్టీవీతో మాట్లాడడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1937 సంవత్సరంలో స్థాపించబడింది. 1969 నుండి 2007 వరకు దీనిని నిర్వహించేటువంటి ముఖ్య అధ్యక్షురాలు దాది ప్రకాష్ మణిజీ. 2007లో ఆమె తన దేహాన్ని త్యాగం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారతదేశము, నేపాల్, భారతదేశం అంతటా కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు కాకినాడ రాజాజీ స్ట్రీట్లో మా ఆశ్రమం నందు ఉదయం నుండి ఈ రక్తదాన శిబిరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంతోమంది బ్రహ్మకుమారి కుమారులు అలాగే మిగిలిన సోదరులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో పాలు పంచుకున్నారు. ప్రకాష్ మణి దాదీజీ ఈ అవ్యక్త దినోత్సవానికి విశ్వ బంధుత్వ దివస్ అని పేరుతోటి ఈ సేవలు అందిస్తున్నాము. ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓం శాంతి.